ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇక్కడి నుంచి టోటల్ ఎన్ఆఫ్ సార్. ఎగ్జామ్లో ఏ టైపులు అడిగిండు, గతంలో ఎక్కడ విఫలమైనాం, ఎక్కడ కోల్పోయినాం, ఎందుకు దూరమైనాం, ఈసారి నేను ఒక విజేతగా నిలబెట్టడమే ప్లాటో యొక్క ఎజెండా సార్. ఈ ప్లాటో క్లాసెస్ మీరు ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా ఒక 2022 సంవత్సరం సార్. ఇక్కడ మే 3వ తేదీ సార్. ఇది మే 3వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ యొక్క నవాజ్ షరీఫ్ పై ఉన్న యొక్క కేసులన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది సార్. ఈయన కోర్టు విధించిన శిక్షలన్నిటిని కూడా రద్దు చేసిన సంఘటన సార్. ప్రజెంట్లీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ అయిన సార్. ఇక్కడ ఈ షబాజ్ షరీఫ్ ఒక పాకిస్తాన్ యొక్క ప్రధానిగా రీసెంట్లీ నియమితులైన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సార్. ఒక షబాజ్ షరీఫ్ పాకిస్తాన్కు 23వ ప్రధానమంత్రిగా ఎన్నికైన సంఘటన పాకిస్తాన్ యొక్క పీపుల్స్ లీగ్ యొక్క పార్టీ. ఇదే విధంగా సార్ ఇక్కడ మే 3వ తేదీ వరల్డ్ పత్రికా స్వేచ్ఛ రోజు. పులిట్జర్ బహుమతి సార్. ఇది పులిట్జర్ బహుమతి పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి సార్. ఈ దేశంలో ఒక పత్రిక సేవా రంగంలో ఒక అత్యున్నతమైన బహుమతి అంటే పులిట్జర్ బహుమతి సార్ వచ్చేసింది. జాతీయ స్థాయిలో ప్రధానమైన అవార్డు అంటే సార్ రాజా రహమ్మోన్, ఒక రాజా రామ్మోహన్ రామ్మోహన్ రాయ్ అవార్డు సార్. ఇక్కడ ఈ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు సార్ జాతీయ స్థాయిలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైంది. అదేవిధంగా సార్ వచ్చేసి దేశంలో తొలి పత్రిక సార్. ఇక్కడ తొలి పత్రిక. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. బెంగాల్ గెజిట్, ఒక బెంగాల్ గెజిట్ అనేది సార్. ఇది బెంగాల్ గెజిట్. ఈ బెంగాల్ గెజిట్ దేశంలో తొలి పత్రిక సార్. ఇది కలకత్తాలో వెలువడి జర్నలిజంలో మహిళలకు ప్రధానమైన అవార్డు అంటే సార్ జర్నలిజంలో చమలీదేవి జైన్ అవార్డు సార్ వచ్చేసి. చమలీదేవి జైన్ అవార్డు సార్. మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా మరొక అంశం సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే సార్ ఈ మధ్యన వచ్చేసి ఇక్కడ అమెరికాలో అబార్షన్ హక్కును కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఏ దేశంలో అబార్షన్ హక్కులను రద్దు చేయబోతున్న కంట్రీ ఏదంటే అమెరికా దేశం సార్ వచ్చేసి. ఒక ప్రధానంగా ఇక్కడ ఈ మధ్యనే అబార్షన్ హక్కులను ఏ దేశం సుప్రీంకోర్టు ఇక్కడ రద్దు చేయబోతుంది అన్నప్పుడు ప్రధానంగా మనము తీసుకోవాలి. ఇక్కడ అమెరికా దేశం ఒక 2022 సంవత్సరం మే 3వ తేదీన
జాతీయ స్థాయిలో సంతోష్ ఫుట్బాల్, ఒక సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత. ఎవరి జాతీయ స్థాయిలో సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత అంటే కేరళ జట్టు. 7వసారి సార్ ఓడిపోయింది. ఏ టీం ఓడిపోయింది సార్? ఓడిపోయిన జట్టు ఏంటి సార్ ఇక్కడ? ఓకే, వెస్ట్ బెంగాల్ టీం ఓడిపోయింది. ప్రపంచంలో పురాతనమైన ఫుట్బాల్ టైటిల్ అంటే డ్యూరాంట్. ఇండియాలో ప్రధానమైన ఫుట్బాల్ టైటిల్ అంటే సంతోష్ ట్రోఫీ. ఒక జాతీయ ఫుట్బాల్ కెప్టెన్ భారత సునీల్ ఛేత్రి, ఇండియా ఫుట్బాల్ కోచర్ ఐగర్ స్టీమర్, క్రొయేషియా దేశానికి చెందిన వ్యక్తి ఐగర్ స్టీమర్ సార్. ఇక్కడ ఈ మధ్యన హిట్లర్ వచ్చేసి ఇక్కడ సార్ వివాదాస్పదంగా హిట్లర్ పై వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు సార్ అంటే సెర్గీ లావ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి. ఒక రష్యా విదేశాంగ మంత్రి సరైన ఒక సెర్గీ లావ్రోవ్. ఈ సెర్గీ లావ్రోవ్ అనే వ్యక్తి విదేశంగా ఈ మధ్యన హిట్లర్ను యూదుల రక్తం అంటూ చెప్పి పోల్చిన వ్యక్తి. ఏ దేశ విదేశాంగ మంత్రి పోల్చాడంటే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఒక జూనియర్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణం విజేత హర్షద గరుడ్. ఈ హర్షద గరుడ్ 145 కిలోల విభాగంలో 150 కేజీల బరువెత్తి ఒక జూనియర్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ లో ఈ దేశానికి స్వర్ణాన్ని సాధించిన క్రీడాకారిణి హర్షద గరుడ. ఒక టర్కీ క్రీడాకారిని ఓడించిన సంఘటన సార్ మహారాష్ట్రం హర్షద గరుడ. సార్ మరో అంశం ఏం సార్ అంటే చెస్ ఒలింపియాడ్ 2022 జూలై 28 నాడు వరల్డ్ చెస్ ఒలింపియాడ్ టైటిల్ విజేత. ఒక వరల్డ్ ఒలింపియాడ్ చెస్ టైటిల్ విజేత ఎవరు సార్ అంటే టోర్నమెంట్ అంటే ఒలింపిక్ టైటిల్ టోర్నమెంట్ సార్. ఇక్కడ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరగబోతున్నారు? చెన్నైలో నిర్వహించబోతున్నారు సార్. ఈ టోర్నమెంట్ 14 రోజుల పాటు జరుగుతుంది సార్. టోర్నమెంట్ వచ్చేసి ఇందులో ఇండియా ఒక జట్టుగా ఆడబోతుంది. అర్జున్ ఇరగాసి, హరికృష్ణ, కోనేర్ హంపి, ద్రోణావళి హరిక వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అదేవిధంగా సార్ వచ్చేసి మహిళల ఏ జట్లో అంబిక, హారిక, వైశాలి, తనియా, సచిదేవ్ వీరు సార్. ఇక్కడ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. 19 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం నుండి ఒక చెస్సులో గ్రాండ్ మాస్టర్ సాధించిన తొలి తెలంగాణ క్రీడాకారుడు అంటే అర్జున్ ఇరగాసి. ఈ అర్జున్ ఇరగాసి అద్భుతంగా రాణించబోతున్న సంఘటన సార్ వచ్చేసి ప్రధానంగా ఒక చెస్ ఒలింపియాడ్ 4 తెలుగు ఆటగాళ్ళు కూడా జూన్ 28 నుండి 14 అంటే
14 రోజుల పాటు ఈ టోర్నమెంట్ ఇక్కడ జరగబోతుంది. జూన్ 28 స్వదేశంలో జరుగుతుంది. ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత యొక్క ప్రజల ప్రధానమైన క్రీడ చదరంగం. ఈ భారత్ నుండి చదరంగం నేర్చుకున్న దేశం పర్షియా లేదా ఇరాన్. ఈ భారత్ నుండి చదరంగం నేర్చుకుంది. 5 సార్లు ప్రపంచ ఒక చెస్ ఛాంపియన్ చెస్ టోర్నమెంట్లో 5 సార్లు విజేత అంటే విశ్వనాథన్ ఆనంద్. మాగ్నస్ కార్లసన్ కూడా 5 సార్లు. పోటీ పరీక్షలు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. ఒక భారత్ రష్యా ప్రపంచ ఒలింపియాడ్ 2020 సార్. ఇక్కడ 2020లో జరిగిన యొక్క ప్రపంచ ఒలింపియాడ్ చెస్ టోర్నమెంట్ లో ప్రధానంగా రష్యా భారత్ సంయుక్తంగా విజేత నిలవగా మహిళల జట్టు మాత్రం కాంస్యాన్ని సాధించింది. 2020 సంవత్సరానికి ప్రపంచ చెస్ టోర్నమెంట్ లో స్వర్ణం విజేతలు ఎవరు అన్నప్పుడు ఇండియా, రష్యా. మహిళల టీం మాత్రం కాంస్యం సాధించింది. రేపు చెస్ నుండి గ్యారంటీ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఒక ఖేలో ఇండియా సార్. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం ఏంటి సార్ అంటే వింబుల్డన్ టోర్నమెంట్ నుండి ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో త్వరలో జరగబోతున్న యొక్క వింబుల్డన్ టోర్నమెంట్ నుండి రష్యా, బెలారస్. ఈ రష్యా, బెలారస్ జట్లను నిషేధించారు సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు పెడతాడు. ప్రపంచంలో ఇయర్ స్టార్టింగ్ జరుగుతున్న టెన్నిస్ ఆస్ట్రేలియన్ మెల్బోర్న్ కోర్టులో, తర్వాత జరిగే టెన్నిస్ ఇది ఫ్రెంచి టెన్నిస్ క్లే కోర్టులో, తర్వాత జరిగే టెన్నిస్ ఇది వింబుల్డన్ లండన్లో గ్రాస్ కోర్టులో, తర్వాత జరిగే టెన్నిస్ ఇది యుఎస్ ఓపెన్ ఈ న్యూయార్క్లో ఆర్డ్ కోర్టులో నిర్వహిస్తారు. రేపు జరగబోతున్న వింబుల్డన్ టోర్నమెంట్లో నిషేధించబోతున్న దేశాలు ఏ 2 జట్లు ఇక్కడ నిషేధించారంటే ప్రధానంగా సార్ ఇక్కడ రష్యా, బెలారస్ టీమ్స్ ఇక్కడ నిషేధించిన సంఘటన సార్. మరో అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయంలో రెండోది సార్ ఇక్కడ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. రెండోది అమెరికాలో అట్లాంటాలో హార్ట్ఫీల్డ్ జాక్సన్ ఎయిర్పోర్ట్ అమెరికా. ఒక ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్ అంటే అమెరికా దేశంలో అట్లాంటాలో హార్ట్ఫీల్డ్ జాక్సన్ ఎయిర్పోర్ట్. ఢిల్లీ 2వ స్థానం సార్. వచ్చేసి మరో అంశం ఏంటి సార్ అంటే 2022 సంవత్సరం మే గ్యారంటీ బిడ్ సార్. 2022 మే 1వ తేదీన వివిధ రాష్ట్రాల అఖిల భారతీయ సీఎంలు చీఫ్ జస్టిస్
ఇలా ప్రధాన సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. చైర్మన్ ఎవరు సార్ చైర్మన్ అంటే ఎన్వి రమణ చైర్మన్. ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ మేజర్గా ప్రధానంగా ఇక్కడ సార్ ఒక 2022 సంవత్సరం మే 1వ తేదీన అఖిల భారతీయ ముఖ్యమంత్రులు, అఖిల భారతీయ వివిధ హైకోర్టుల చీఫ్ జస్టిస్ల సమావేశం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నిర్వహిస్తే నరేంద్ర మోడీ ఈ సదస్సులో పాల్గొని ప్రధాన పాల్గొని కోట్ల తీర్పు వల్ల ప్రజలకు జాప్యం జరుగుతుంది. కోట్ల తీర్పు వల్ల ప్రజలు అంటే ఇంగ్లీష్లో తీర్పు ఇవ్వడం వల్ల ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. స్థానిక భాషల ఆధారంగా తీర్పు ఇవ్వాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్ వచ్చేసి వివిధ జిల్లాలో 34 అదనపు కోడ్లను నిర్మించనున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సార్ వచ్చేసి ఇక్కడ. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ప్రత్యేకంగా కోడ్లు నిర్మిస్తుందంటే ఒడిశా నవీన్ పట్నాయక్ సార్ ఇక్కడ. ఒడిశా 144 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికి 4 సార్లు నవీన్ పట్నాయక్ ఒడిశాకి సీఎంగా ఎన్నిక కావడం జరిగింది సార్ ఇక్కడ. 2022 సంవత్సరం సార్ ఇది మే 3 నుండి 4వ తేదీ వరకు 4వ తేదీ వరకు సార్ వచ్చేసి ఇక్కడ 3 రోజుల పాటు ఇక్కడ 3 నుండి 5 వరకు సార్ 3 రోజుల పాటు డెన్మార్క్ దేశం పర్యటనకు వెళ్ళారు నరేంద్ర మోడీ. అదేవిధంగా సార్ వచ్చేసి డెన్మార్క్ స్వేచ్ఛాయుత బహిరంగ సమిళిత పలు అంశాలపై కూడా ప్రధానంగా మాట్లాడబోతున్న సంఘటన. ఒక డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగెన్, ఐరోపా ఖండంలో ప్రధానమైన దేశాలు డెన్మార్క్. ఈరోజు నరేంద్ర మోడీ డెన్మార్క్ కంట్రీ పర్యటనలో ఉన్న సంఘటన. ఉక్రెయిన్పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఆనాడు 1940పై మే 9 నాడు సార్ ఇక్కడ ఆనాడు రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భాగంలో దించుతుంది సార్ పూర్తిగా ఇక్కడ. అందుకే మే 9 వరకు చర్చలు రండి, లేకపోతే బాగుంటుందని చెప్పి అలా రష్యా ప్రెసిడెంట్ అంటున్నాడు. 1945 మే 9 నాడు రష్యా నాజీలను ఓడించిన రోజు. ఈరోజు ప్రత్యేకంగా అనేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. సార్ ఒక పోర్బు జాబితాలో అమెరికాలో ఉంటున్న పోర్బు జాతలో సాగి రఘునందన్ రావు, ఈ సాగి రఘునందన్ రావు కూడా చోటు లభించిన సంఘటన. అమెరికాలో ఉన్న సిఇఓలో ఫోర్బ్స్ సిఇఓలో బెస్ట్ జాబితాలో ఉన్న వ్యక్తుల్లో మన అమెరికాలో చోటు లభించిన ఎన్ఆర్ఐ పర్సన్ సాగి రఘునందన్ రావు సార్ వచ్చేసి. మరో అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ మరో అంశం అంటే లిథియం ఖనిజాన్ని జాతీయకరణ చేస్తూ ఏ దేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది సార్ అంటే 2022 మే 3 నాడు
ఒక లిథియంను ఒక జాతీయకరణ చేపట్టిన దేశం అన్నప్పుడు ఇక్కడ మనకు మెక్సికో గుర్తు రావాలి. లిథియం సార్ ఇక్కడ లిథియం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది వివిధ ఉత్పత్తుల్లో. దీన్ని జాతీయ ఖనిజంగా జాతీయకరణ చేయడం జరిగింది సార్. లిథియంను స్పెయిన్ ప్రధాని రక్షణ మంత్రుల యొక్క ఫోన్లపై పెగాసస్ నిఘా. ఈ మధ్యనే పెగాసస్ వ్యవహారం ఇండియాతో పాటు ఏ దేశంలో వ్యాపించిందంటే ఇది స్పెయిన్లో సార్. ఇక్కడ ప్రధాని పెడ్రో సాంజ్. పెగాసస్ అనేది ఇజ్రాయెల్ చెందిన యొక్క ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ప్రముఖుల యొక్క గోప్యత యొక్క రహస్యాన్ని కూడా బయట పెడుతున్న సంఘటన. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు పెగాసస్ వ్యవహార సంఘటనపై విచారణ కోసం భారత సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అంటే జస్టిస్ విఆర్ లక్ష్మణ్ కమిటీ సార్. విదేశీగా మారక నిలవలేక సంక్షోభం ఎదుర్కోవడం కోసం ఒక పాకిస్తాన్ కంట్రీకి 2022 మే 2న సార్ ఇక్కడ మే 2వ తేదీన సౌదీ అరేబియా ప్రభుత్వం డ్రాగన్ సార్ ఇక్కడ భారత్లో ప్యాంగాంగ్ సరిహద్దు పాంగోంగ్ సరస్సు యొక్క సమీపన పాంగోంగ్ సరస్సు పైన ఒక ప్రత్యేక వంతెన సార్. ఒక ప్రత్యేక వంతెనను ఏ దేశం నిర్మిస్తుందంటే చైనా నిర్మిస్తున్న సంఘటన. ఆల్రెడీ 2022 సంవత్సరం సార్ 2020 సంవత్సరం ఒక జూన్ 15 నాడు ఇరు దేశాల మధ్య గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత చైనా ఇలా తన బుద్ధిని చూపిస్తున్న యొక్క సంఘటన చైనా. మరో అంశం సార్ ఇక్కడ ప్రధానంగా చైనా నుండి ఎగ్జామ్లో ఏ టైపులో బిట్టడని మీరు క్యాచ్ చేయాలి. గ్యారంటీ బిట్టడు. ఈ పోటీ పరీక్షలో ఈ కాంపిటేటివ్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు మనం వినియోగించుకోవాలి, ఏది ఎగ్జామ్లో రేపు పడతాడు, ఏది ఎగ్జామ్లో రేపు రాదు, ఇది మనకు కావాల్సిన వచ్చేస్తుంది. ఒక్కొక్క దాని గురించి 200 పేజీలు రాసుకోవచ్చు, మనకు అంత అవసరం లేదు. ఎగ్జామినరు మనకు అడిగే బిట్టు కావాలి. ఎగ్జామినర్ ఈసారి బిట్టు అడతాడా లేదా, ఇది మనకు కావాల్సిన వచ్చేస్తుంది. పోటీ పరీక్షల్లో నిన్ను ఒక విజేతగా చూడాలి, నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ పోటీ పరీక్షలు సార్ మరొక అంశం ఏంటి సార్ అంటే, మరొక అంశం ప్రధానంగా ఇక్కడ నుండి ఒక లేటెస్ట్ అంశాల పరంగా ఏ టైపులో ఎగ్జామ్లో నీకు అడుగుతాడు సార్ అంటే, లేటెస్ట్ అంశాల పరంగా నీ బిట్ అడిగే అవకాశం ఉంది సార్. ఇక్కడ ప్రధానమైన కంట్రీస్ పరంగాని ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా ఎవరితో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించింది, ఇండియా తీసుకునే నిర్ణయాలు ఏంటివి, ఈ టైపులో పోటీ పరీక్షలో అడిగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు రీసెంట్లీ ఐఎన్ఎస్ వాగీషీర్, ఐఎన్ఎస్ కల్వరి,
ఐఎన్ఎస్ కరుణ, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ వాగీర్. ఒక మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన స్కర్పిన్ జలాంతర్గామి డిజైన్ ఆధారంగా నిర్మించారు సార్ వచ్చేసి ప్రధాని. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ వీటితో పాటు ఐఎన్ఎస్ అరియంత్. ఐఎన్ఎస్ అరియంత్ అనేది దేశంలో తొలి అణు జలాంతర్గామి యుద్ధ నౌక విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు నిర్మించారు సార్. 2009 జూలై 26 నాటికి భారత్ కార్గిల్ మధ్య యుద్ధం జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాడు మన్మోహన్ సింగ్ యొక్క వైపు విశాఖ తీరములో దీని జల ప్రవేశం. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, మరొక పేరు అడ్మిరల్ గోర్షుకో. 2013 నవంబర్ 30న రష్యా నుండి కొనుగోలు వచ్చేసి ఈ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ పాలకులు గుప్తుల్లో ప్రముఖమైన వ్యక్తి 2వ చంద్రగుప్తుడు. ఈయన కాలంలో నవరత్నాల వ్యక్తులు ఉండేది. ప్రముఖమైన ఖగోళ తత్వవేత్తనే ఆర్యభట్ట. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో తొలిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఏటీఎంను ప్రారంభించింది కూడా ఇక్కడే సార్, ఈ యుద్ధ నౌకలోని. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో 2014లో తొలిసారిగా గోవా తీరంలో సార్, ఇక్కడ గోవా తీరంలో ప్రయాణించారు మోడీ. ఈ దేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక పోయినసారి గ్రూప్ 2 అడిగిన పెట్టి సార్, సోలార్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సురక్షక్ దేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక సార్. 2017 ఫిబ్రవరి 27 నాడు మోదీ అరేబియా తీరంలో ప్రారంభించారు. ఇండియా తొలి అణు జలాంతర్గామి అంటే ఐఎన్ఎస్ అరియంత్. ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సురక్షక్. ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఒక అణు జలాంత అంటే ప్రాజెక్టులో భాగంగా ఒక ఫ్రాన్స్ కంట్రీ చెందిన యొక్క స్కర్పిన్ జలాంతర్గామి డిజైన్ ఆధారంగా మన రూపొందించిన జలాంతర్గామిలే ఇవి. ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ కర్ణ, కల్వరి అంటే హిందూ మహాసముద్రంలో భయంకరం చేప టైగర్ షార్క్
దీని కలువరి అనక పేరు పెట్టారు సార్. ఎగ్జామినరు ఏ టైపులు ఏ లెవెల్ అడిగినా కూడా మన ప్లాటో విద్యార్థులు ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలి. మన ప్లాటో విద్యార్థులు ఒక విజేతలుగా వెళ్ళిపోవాలి. మేలో కరెంట్ అఫైర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది నరేంద్ర మోడీ అంటే మే 2-3 తేదీల్లో జర్మనీ పర్యటన, మే 3 నుండి 3 రోజుల పాటు మే 5 వరకున నరేంద్ర మోడీ డెన్మార్క్ పర్యటన, మే 5 నుండి మే 7 వరకు నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన. ఈ దేశంతో ఏ అంశాలపై ఒప్పందం, వీటిపైన ప్రధాన ఫోకస్ చేయండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.